హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేణీస్ కిచెన్. ఈరోజు మన వేణీస్ కిచెన్లో స్పెషల్ చికెన్ లాలీపాప్స్. మరి ఈ చికెన్ లాలీపాప్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా? మరి వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా ఛానల్ నోటిఫికేషన్స్ మీకు ముందుగానే వచ్చేస్తాయి. చికెన్ లాలీపాప్స్ ప్రిపేర్ చేసుకోవడం కోసం మనకి చికెన్ వింగ్స్ కావాలండి. ఒక్క చికెన్ వింగ్ నుంచి మనకి 2 లాలీపాప్స్ రెడీ అవుతాయి. సో నేను వీడియోలో చూపించిన విధంగా చికెన్ వింగ్ ని మధ్యలో జాయింట్ దగ్గర కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత 2 లాలీపాప్స్ ని సపరేట్ చేసి నేను వీడియోలో చూపించిన విధంగా బోన్ నుంచి మీట్ ని సపరేట్ చేసుకోవాలి. మనం స్టార్టింగ్ లో కొంచెం కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఆ తర్వాత ఆ మీట్ ని మనం కిందకి గుంజితే మొత్తం అంతా కిందకు వచ్చేస్తుంది. సో అలా మనం లాలీపాప్స్ ని రెడీ చేసుకోవాలి. ఇలా అన్ని లాలీపాప్స్ ని రెడీ చేసుకుని పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. మ్యారినేషన్ కోసం ఒక మిక్సింగ్ బౌల్లో 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు తగినంత, కార్న్ ఫ్లోర్ 2 స్పూన్స్, మైదా 2 స్పూన్స్ వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కారం నేను వేసినంతే వేయాలని ఏం లేదండి, మీ టేస్ట్ కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీకి ఇంత సరిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక ఎగ్ బీట్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ ఉండలనేది లేకుండా ఒక స్మూత్ బ్యాటర్ రెడీ చేసుకోవాలి. ఇదంతా మిక్స్ చేసుకున్నాక మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ లాలీపాప్స్ వేసుకొని ఈ మసాలా అంతా పట్టించాలి. ఈ మిక్చర్ కాస్త లూజ్ గా ఉన్నట్టయితే ఇంకొక 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసుకొని మిక్స్ చేసుకోండి. చూడండి, నేను వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీలో ఉండాలి. మరీ ఎక్కువ పిండి పిండిగా కాకుండా జస్ట్ చికెన్ కి కోట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ చికెన్ ని ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఆయిల్ హీట్ చేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యాక మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ లాలీపాప్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో పై లేయర్ క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. నేను వీడియోలో చూపించిన విధంగా మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకుందాము. ఇలాగే మిగతా చికెన్ లాలీపాప్స్ కూడా ఫ్రై చేసుకోవాలి. చికెన్ లాలీపాప్స్ రెడీ అయ్యాక దీనికి సాస్ ప్రిపేర్ చేసుకోవాలి. సాస్ కోసం ఒక ప్యాన్ లో 2 స్పూన్స్ ఆయిల్ హీట్ చేసి అందులోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయ్యాక ఒక మీడియం సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసుకున్నది వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేది మనకి కాస్త క్రంచీగానే ఉండాలండి, ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దు. ఆనియన్స్ కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి 1 స్పూన్ అల్లం తరుగు, అలాగే 1 స్పూన్ వెల్లుల్లి తరుగు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అండ్ ఈ సాస్ ని మనం హై ఫ్లేమ్ లోనే చేసుకుంటామండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ షుగర్ వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 స్పూన్ సోయా సాస్, అలాగే 1 స్పూన్ టొమాటో కెచప్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు, అలాగే 1 స్పూన్ కారం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనం ఈ సాస్ హై ఫ్లేమ్ లో చేసుకుంటాం కాబట్టి ఏది అడుగంటకుండా చాలా జాగ్రత్తగా ఫాస్ట్ గా చేయాలండి. ఇప్పుడు ఇందులో తగినంత వాటర్ యాడ్ చేసుకొని ఈ మసాలాలంతా దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ సాస్ అంతా దగ్గర పడ్డాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ లాలీపాప్స్ వేసుకొని ఈ చికెన్ లాలీపాప్స్ కి ఈ సాస్ అంతా కోట్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్ గా ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి. అంతే అండి,
చాలా ఎమ్మీ అండ్ టేస్టీ చికెన్ లాలీపాప్స్ రెడీ అయిపోతాయి. మీరు ఒకసారి ఇంట్లో ప్రిపేర్ చేసుకొని చూడండి. రెగ్యులర్ గా మనం చేసుకునే చికెన్ ఫ్రై కంటే చాలా డిఫరెంట్ గా చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ లాలీపాప్. పిల్లలైతే చాలా ఇష్టపడతారు. మరి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కమెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి. మా వీడియోస్ చూసి మాకు కమెంట్స్ చేసే వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా చాలా హ్యాపీగా ఉంది మీరు ఇలా కమెంట్స్ చేస్తుంటే. మీరు ఇలా సపోర్ట్ చేస్తే మాకు ఇంకా ఇంకా ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే మా వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ తో మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.